రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామస్తులు శ్రీశైలం హైవేపై నిరసనకు దిగారు. ఎన్నికల హామీల్లో మాత్రం 100 ఫీట్ల రోడ్డు వేస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కానీ పనులు పూర్తి కాలేదని అన్నారు. శ్రీశైలం హైవే మార్గం నుండి మహేశ్వరం వరకు తుమ్మలూరు గ్రామం మీదుగా రోడ్డును నిర్మించాలని అన్నారు. పనులను ప్రారంభించి ఏడాది గడుస్తున్నా గ్రావెల్ వేసి చేతులు దులిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు బండ్లు పడడం ఇట జరిగింది. కానీ ఏదైనా కానీ వెంబడే స్పందించాలని కోరుతూ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి చలనం లేదు. ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్లో నుంచి డైలీ ఒక 2 వెహికల్ పల్టీలు కొడుతుంది. మేము చెప్పేది ఏంటంటే హైట్ అవసరాన్ని మించి హైట్ పెంచుతున్నారు. అక్కడ ఏనే ఉంది, ఏనే దగ్గర మిషన్ ప్రగతి ఒక చిన్న వాటర్ పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ఒక తగ్గించకుండా దాదాపు 6 ఫీట్లు పెంచడం వల్ల ఇన్ కేసు ఇప్పుడు 20 స్పీడ్లో పోతేనే అది కారు ఫల్టీలు కొడుతుంది. రేపు రోడ్ మొత్తం కంప్లీట్ చేసిన 60-70 స్పీడ్లో పోతే ఫల్టీలు కొట్టింది అనుకో, బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు మేము రోడ్ తగ్గించమంటే వాళ్ళ కాంట్రాక్టర్ ఏమంటున్నారంటే రోడ్కి దాదాపు మేము కోటి రూపాయలు ఖర్చు పెట్టాం, రోడ్ తగ్గించమంటారు. మేము మన లోకల్ లీటర్లు కూడా ఎవరు పట్టించుకుంటారు. ఏమంటామంటే ఇది అందరూ గ్రామ యువకులము పార్టీలకు అర్థంగా వచ్చినాం. ఈరోజు వచ్చి ఏమంటామంటే మాకు కావాల్సింది రోడ్డు వెంటనే పూర్తి చేయాలి. 1.5 year అయింది. మేము కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఇంకా 1 year పడతా అంటుండు. 1 year ఇంకెంతమంది చచ్చిపోవాలి? తుమ్మలూరు నుంచి తుమ్మలూరు గేట్ వరకు 2.5 కిలోమీటర్లు, అవతల 3 కిలోమీటర్లు. ఇంకా అవతల తుమ్మలూరు నుంచి మహేశ్వరం వరకు ఇంకా రోడ్ పనులు స్టార్ట్ కాలేదు.